చారిత్రక నగరం ఓరుగల్లు కాకతీయుల కట్టడాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం వరంగల్ కాకతీయ మ్యూజికల్ గార్డెన్ తీర్చిదిద్దారు. అది ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం. మనం ప్రస్తుతం వరంగల్ నగరంలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో ఉన్నాం. ఈ గార్డెన్ పునఃప్రారంభానికి ముస్తాబైంది. ఇక్కడ పనులు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం చేపట్టిన పనులతోటి ఒకవైపు దేశ విదేశాల నుంచే కాకుండా టూరిస్టులు, వరంగల్ నగర ప్రజలు ఆనందాన్ని పంచేందుకోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ 6 నెలలుగా ఇక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంయుక్తంగా ఈ పనులు చేపట్టింది. 3.5 కోట్ల రూపాయలతోటి మొత్తం సుందరీకరణ పనులు చేపడుతుంది. ఒకవైపు పిల్లలు వస్తే ఆటలు ఆడుకునేందుకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు ఆట వస్తువులతోని ఏర్పాటు చేయగా, మరోవైపు ఆహ్లాదాన్ని పంచేందుకు గ్రీనరీతోని పూల మొక్కలతో పాటు వివిధ రకాల ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కలను కూడా అన్ని ఏర్పాటు చేసి మొత్తం వాటిని సుందరీకరణగా తీర్చిదిద్దారు. ఈ 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజికల్ గార్డెన్ ను మొత్తం సుందరీకరణ చేస్తున్నారు. ఇక్కడ కొందరు తిలకించేందుకు వచ్చారు. వన ప్రేమికులతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు వచ్చి ఎప్పుడెప్పుడు అంటూ చూసేయడానికి తిరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పర్యావరణవేత్త ఉన్నారు. చెప్పండి, ఈ గ్రీనరీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? నమస్తే అండి, నా పేరు దేశం కోసం ప్రకాష్, పర్యావరణ పరిరక్షకుడిని. ఈ గ్రీనరీ చాలా బాగుంది. ఇది గతంలో శాలిని మిశ్రా గారు ప్రారంభించారు. ఆ మేడం చొరవ వల్ల ఇది ఇంత కాపాడబడింది. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇది తాత్కాలికంగా మూతబడినప్పటికీ వరంగల్ నగర ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఇప్పుడున్న మేయర్ కావచ్చు, ఇంకా కమిషనర్ గారు చొరవతోనే ఇది పనులు వేగవంతం అవుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఆట వస్తువులు ఉన్నాయి. ఇంకా మరికొన్ని ఆట వస్తువులు ఇంకా పిల్లలకు ఆహ్లాదాన్ని పంచడానికి తీసుకొస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఈ చెట్లు చూస్తే ఇది అశోక చెట్టు. ఈ అశోక చెట్టు మీద ఎక్కువ శాతం ఉడతలు ఉంటాయి. ఆ ఉడతలు చాలా వరకు ఆ పండ్లను తిని విత్తనాలను వదిలేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ వేప చెట్లు ఉన్నాయి. వేప చెట్లు ఎక్కువగా పెరగడానికి కాకులు ముఖ్య కారణం అంటారు. ఎందుకంటే అవి ఆ పండ్లను ఇప్పుడు మనిషి పెట్టిన దానికంటే ఒక 70% వరకు కాకులే అవి తిని వదిలేస్తూ ఉంటే అవి ఆ చెట్లు ఆ విధంగా పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ అటు ఆ పక్కన చూస్తే బటర్ఫ్లైస్ చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది చాలా రేర్గా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అంటే పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ఇలాంటి పార్కులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ ప్రస్తుత పట్టణీకరణ నేపథ్యంలో ప్రజలంతా కూడా కాలుష్యం బారిన పడడానికి ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇలాంటి పార్కులను ఆహ్లాదానికి వినియోగించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా ఈ పార్కులను ప్లాస్టిక్ రహితంగా కూడా తీర్చిదిద్దాలనేది నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ ఒకప్పటి మ్యూజికల్ గార్డెన్ చూస్తే ఇప్పుడు మ్యూజికల్ గార్డెన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు శాలిని మిశ్రా గారు స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా బాగుంది. మేడం ఉన్నప్పుడు వరంగల్ చాలా అభివృద్ధిలోకి వచ్చింది. హరితహారం అప్పుడు మేడం స్టార్ట్ చేసినప్పుడు వరంగల్ మొత్తం ట్రై సిటీస్ అంతా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో ఎవరున్నారంటే శాలిని మిశ్రా గారు స్టార్ట్ చేసిర్రు అనేది అయితే ఆ సింబల్ ఎంబ్లం మేడంకే వర్తిస్తుంది. తర్వాత వచ్చిన కలెక్టర్లు కూడా దాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఇంకా బాగా మెరుగుపరచడానికి ఇప్పుడున్న ప్రస్తుత అధికారులు, నాయకులు మంచిగా సహకరిస్తున్నారు. కాబట్టి దీన్ని త్వరగా అభివృద్ధి పరిచి జనాలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నా. జనాలు కూడా ఎప్పుడెప్పుడు ఓపెనింగ్ అవుతుంది అంటే ఎప్పుడెప్పుడు మ్యూజికల్ గార్డెన్ దర్శించుకోవాలనేది ఉత్సుకతో ఉన్నారు. పరిస్థితి మొత్తానికి ఎక్కడ చూసినా పచ్చదనంతో ఆట వస్తువులతోని ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి ఇది ప్రారంభానికి తొందరగా ప్రారంభించినట్టయితే మాత్రం బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం పడుతున్న పరిస్థితి.
ఇప్పుడు మనము కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పరిసరాల్లో ఉన్నామండి. ఈ గార్డెన్లో అనేక రకమైన పూల చెట్లు మరియు పండ్ల చెట్లు మరియు నీడనిచ్చే చెట్లను మనం ముఖ్యంగా మన నర్సరీలోనే పెంచుడు, అదేవిధంగా పబ్లిక్కి ఏ చెట్టు అయితే వాళ్ళకి మంచి ఆక్సిజన్ ఇస్తాయో రావి, వేప వంటి చెట్లను పెద్ద ఎత్తున నాటడము మరియు ఆహ్లాదభరితంగా పిల్లలకు మరియు పెద్దలకు చూపరులకు ఆకట్టుకునే విధంగా బటర్ఫ్లై గార్డెన్ అని, అదేవిధంగా కొన్ని కీటకాలకి పక్షులకి ఆవాసం కల్పించే చెట్లను మనము ఈ పక్కన ఉండే భద్రకాళి చెరువు పరిసరాల్లో అనేకమైన పక్షులు కూడా ఇక్కడ వస్తుంటాయి. బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే జీవ వైవిధ్యతను పరిరక్షించే భాగంగా ప్రతి జీవి కూడా నివాసించడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక మైక్రో క్లైమేట్ సిస్టమ్ను కూడా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. సృష్టిలో ప్రతి జీవి దానికి ఆవశ్యకత ఉంటుంది. మనం చిన్న కీటకం నుండి అతిపెద్ద మనిషి, అదేవిధంగా పెద్ద పక్షుల వరకు కూడా వీటి ఆవాసాలను ఏర్పరచుకోవడానికి ముఖ్యంగా ఈ కాకతీయ మ్యూజికల్ గార్డెన్ని పునరుద్ధరణలో భాగంగా కూడా మరియు GWMC సంయుక్తంగా మేము మా యొక్క ఆలోచనకి మరియు ప్రజల యొక్క ఆలోచనలు అభిరుచులకు అనుగుణంగా మనము ఇన్ని నిర్మాణం చేప ఇక్కడ అంటే వరంగల్ నగరంలో పచ్చదనము డెవలప్ చేసేలో భాగంగా ఇక్కడ ఈరోజు మనం ఈ కూడా మరియు GWMC ఆధ్వర్యంలో రీజనరేషన్ చేస్తున్న మన కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో అనేక రకాల మొక్కలు అంటే చిన్న పొదల నుంచి మొదలు పెడితే మహావృక్షాల వరకు కూడా గతంలో ఉన్నాయి. దాన్ని ఇంకా రివైవ్ చేసి ఇంకా పచ్చదనాన్ని పెంచి ఇందులో అనేక పక్షులకు కానీ లేకపోతే కీటకాలకు కానీ వాటికి ఆవాసం కల్పిస్తూ సృష్టిలో ఉన్న అన్ని రకాల జీవులకి అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ అలాగే నగర పౌరులకు వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా వారి ఆక్సిజన్ కానీ లేకపోతే సాయంత్రం వేళల్లో అన్ని రకాల వీళ్ళు ప్రజలు ఇక్కడికి ఇది ఈ రకంగా అంటే పచ్చదనాన్ని పెంచుకుంటూ అంటే పిల్లలకు ఆడుకునే విధంగా పెద్దలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ ఇక్కడ ఈ పార్క్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందుకు ఎట్లుందో తెలియదు కానీ ఇప్పుడు బాగుంది. కలర్ కలర్ పూలు చాలా మొక్కలు వచ్చినాయి. నేను ఇలా చేసే వర్క్ ఏంటంటే కలుపు తీసుడు, చెట్లు పెట్టుడు, కటింగ్ చేసుడు అవన్నీ చేస్తూ ఉంటా. వాటర్ గిన కొడుతూ ఉంటా రోజు డైలీ. ఇదే వర్క్ ఉంటుంది. ఇంకా కొత్త కొత్త మొక్కలు వస్తే కూడా అవి పెడుతూ ఉంటాం. చిన్న పిల్లల లెక్క చూసుకుంటాం వాటిని ఖరాబ్ కాకుండా. ఇప్పుడు అందరు చూడొచ్చు బాగుంటుంది కానీ ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది చేసేస్తే అయిపోతుంది. బటర్ఫ్లైలు కూడా బాగా వస్తాయి. బటర్ఫ్లై మొక్కలు ఉన్నాయి, వాటికి పూలు కూడా బాగా వస్తాయి. వాటికి అవి వస్తాయి బటర్ఫ్లైలు. దానిలో ముఖ్యంగా ఏంటంటే గత 10 ఏళ్ళుగా ఏదైతే కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అప్పుడు 1995లో ఓపెన్ చేసిన గార్డెన్, అది వరంగల్ మన భద్రకాళి అమ్మవారి టెంపుల్ పక్కన ఉండేది. దాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేసి పక్కన పడేస్తే నేను చైర్మన్ అయిన తర్వాత దాన్ని టేకప్ చేసుకొని ఇప్పుడు మ్యూజికల్ గార్డెన్ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా రిపేర్ అయింది. దాంతోపాటు చుట్టుపక్కల ఏరియా కూడా అంతా డెవలప్మెంట్ చేసినాము. ఎందుకంటే అక్కడ ఈ మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళకు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, వాళ్ళు అక్కడ పోయి ఎంజాయ్ చేయాలన్నా కూడా వాళ్ళకు అట్లాంటి ఫెసిలిటీస్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేసి 3 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కూడా అప్డేట్ చేసినాము. ఈ వారం 10 రోజుల్లో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాము. అది కనుక వస్తే అక్కడికి వచ్చిన భద్రకాళికి అమ్మవారికి వచ్చిన టెంపుల్కి వచ్చిన భక్తులకు కూడా పక్కన రిక్రియేషన్ కింద అది ఉంటుంది. పక్కన ఇప్పుడు ప్లాంటోరియం కూడా రిపేర్ అయింది కనుక మొత్తం అదొక టూరిస్ట్ హబ్ తీరుగా తయారైతుందని చెప్పి. అదేవిధంగా మనకి తెలంగాణలో చూస్తే ఎక్కడ కూడా మ్యూజికల్ గార్డెన్ లేదు, హైదరాబాద్లో కూడా లేదు ఇంత పెద్ద మ్యూజికల్ గార్డెన్. సో అందుకే దాని మీద దృష్టి పెట్టి దాన్ని చేసినాము. ఎందుకంటే మనం చూస్తే వీకెండ్లలో హైదరాబాద్కి వెళ్ళి చాలా మంది టూరిస్టులు వస్తున్నారు. వచ్చినప్పుడు వైస్తంభాల గుడికి పోతారు, భద్రకాళికి పోతారు, వరంగల్ ఫోర్ట్కి పోతారు. సో వాళ్ళకి ఇది కూడా ఒక అడిషనల్ అట్రాక్షన్ కింద ఉంటుంది. ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా చాలా మంది వస్తారు కనుక వాళ్ళకి కూడా వాళ్ళ కంట్రీలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనం దాన్ని రూపుదిద్దాం. చూశారు కదా, మ్యూజికల్ గార్డెన్ ముస్తాబైంది. నగర ప్రజలకే కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఆహ్లాదం, ఆనందాన్ని పంచే విధంగా తీర్చిదిద్దారు. ఇది తొందరగా ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా అధికారులు ప్రయత్నించాలని మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, విజిక్ న్యూస్, వరంగల్.